గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 32 మంది వృద్ధులు మరణించిన కళ్ళు తెరవరా, 1వ తేదీ వస్తున్న పింఛన్లపై సన్నద్ధ తేదీ, ఇంటింటికి పంపిణీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి, వాలంటీర్లతో వద్దంటే ఇంటింటికి పంపిణీ నిలిపివేయడమేనా, ఇది ఎన్నికల సంఘం ఆదేశాన్ని వక్రీకరించడం కాదా, వైకాపాకు మేలు చేసేందుకు అధికారుల ఎత్తుగడ కాదా? మనిషి జన్మెత్తాక కొంచెమన్నా నిజాయితీ ఉండాలా, బాధ్యత ఉండాలి. వాలంటీర్ వ్యవస్థను తీపిచ్చేసింది వీళ్ళు. వెంటాడి వేటాడి వాళ్ళని 5 ఏళ్ల నుంచి దారుణాతి దారుణంగా అవమానించి అన్యాయంగా పరువులు తీసేటటువంటి ప్రయత్నం చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది ఈనాడు, ఆంధ్రజ్యోతి. సరే, పార్టీల పరంగా తెలుగుదేశం జనసేన చేసినాయి అంటే పత్రికల పరంగా కనీసం మానవత్వం అన్నా ఉండాలి కదా, లేదు. ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టించింది వీళ్ళే. అయిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ ప్లేస్లో ఎవరినన్నా పెట్టలేరా, చెయ్యలేరా? ఎన్నికల సంఘాన్ని వక్రీకరించినట్టు. ఎన్నికల సంఘం ఏమని చెప్పింది? కేంద్ర ఎన్నికల సంఘం కదలలేని వృద్ధులకి, కదలలేని వికలాంగులకి ఇంటికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పింది. మిగతా వాళ్ళకి ఇవ్వమనే చెప్పింది కదా, పిలిచి ఇవ్వమనే చెప్పింది. మరి ఇంకా అందులో వక్రీకరించడం ఏంటి? రెండవది, 65 లక్షల మందికి 2,50,000 మంది కలిసి చేసేటటువంటి పని, 2,60,000 మందికి కలిసి చేసే పని ఒక్కసారిగా ఆల్టర్నేటివ్ ఎట్లా ఏర్పాటు చేస్తారు? ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వీళ్ళకి ఈనాడుకి కానీ ఆంధ్రజ్యోతికి కానీ పేపర్ వేస్తారు కదా, ఇంటికి పేపర్ బాయ్స్ ఉంటారు కదా, పేపర్ బాయ్స్ తీసేసి మీ ఆఫీసులో ఉన్న స్టాఫ్తో వేయించండి, మీ రిపోర్టర్లతోనూ మీ స్టాఫ్తో వేయించండి, సాధ్యమవుద్దని చూస్తా. 1 నెల కాదు, 5 నెలల టైం తీసుకోండి, చేయించండి మొత్తం పేపర్ బాయ్స్ని అందరినీ తీసేసి. ఏం మాట్లాడతాం మనం? ప్రజలు వెర్రి గొర్రెల్లాగా కనబడుతున్నారు వీళ్ళకి. ఇంత బూతు వార్తలు రాయడం అన్నటువంటిది, బెదిరించడం, అధికారులు బెదిరించడం, చీఫ్ సెక్రటరీని బెదిరిస్తున్నారనమాట. నువ్వు కనుక అట్ట చెయ్యకపోతే రేపు పొద్దున్న నీ సంగతి చూస్తాం, నిన్ను వైసీపీ మనిషి అంటాం, జగన్ మనిషి అంటాం అన్నటువంటిది. ఇలాంటి దరిద్రపు బెదిరింపులే ఇక్కడ నడుస్తున్నది. లేకపోతే వైకాపాకు ఓటేస్తే భవిష్యత్తు బుగ్గిపాలే, సీఎంపై గులకరాయి వేసిన వ్యక్తిని రోజుల్లోనే పట్టుకోగలరు, అంతర్వేద రథాన్ని కాల్చిన వాళ్ళు ఇన్నేళ్లైనా పట్టుకోలేదు, చెల్లెలి దుస్తుల గురించి మాట్లాడే స్థాయికి దిగజారిన పవన్. మలికిపురం వారాహి విజయబేరి సభలో పవన్ కళ్యాణ్ ధ్వజం, 30న కూటమి మేనిఫెస్టో విడుదల, అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉంటుందన్న జనసేనాని. వైకాపా అవినీతి పరులను ఒకటే హెచ్చరిస్తున్నా, 18 రోజుల్లో కూటమి ప్రభుత్వం స్థాపిస్తాం, అక్రమాలు చేసిన ప్రతి వైకాపా నాయకుడిని రోడ్డుపైకి లాగి తినదంతా కక్కిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జగన్ను మళ్లీ గెలిపిస్తే మీ బంగారు భవిష్యత్తుని మీరే పెట్రోల్ వేసుకుని తగలేసుకున్నట్టే, మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టే నేను ప్రజలను అప్రమత్తం చేశారట. అదేంటి, ఓ రకంగా బెదిరించడం అంటారు. నేను ఇది చేస్తానని చెప్పాలా, మా వలన ఈ అద్భుతం జరుగుతుందని చెప్పాలి. వాళ్ళు వస్తే నాశనం అయిపోతుంది, వాళ్ళు వస్తే నాశనం అయిపోతుంది, వాళ్ళందరూ నాశనం అయిపోతే కనుక జనం చూసుకుంటారు. 24 గంటలు శాపనార్థాలతోనే సాగుతున్నది పవన్ కళ్యాణ్ ప్రసంగం తప్పించి, మేము వస్తే మీకు ఇది జరుగుతుంది, ఇదిగో ధరలకు సంబంధించి పెట్రోల్ 80 రూపాయలకే ఇస్తాము, అట్లాగే గ్యాస్ 400 రూపాయలకే ఇస్తాము, ఇవి కదా కావాల్సింది. అవి కాకుండా నాశనం అయిపోతారని శాపనార్థాలు ఎప్పటిదాకా అంటే నడుస్తూనే ఉంటుంది. అయితే ఎన్నికల వేళ బకాయిల తాయిలం, ఉద్యోగులకు సెండర్ లీవ్స్ నగదు చెల్లింపు, ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి 1,00,000 వరకు జమ, ఎన్నాళ్ళు వేధించి ఇప్పుడు బుజ్జిగింపుల, మిగిలిన బకాయిల సంగతి ఏంటని ఉద్యోగుల ప్రశ్న. 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు అనేక రూపాల్లో రాచిరంపాన్ని పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఉద్యోగులకు సరెండర్ లీవుల బకాయిలను హడావిడిగా చెల్లిస్తుంది. పోలీసులతో పాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాలో శుక్రవారంలో బకాయిలు జమ అయ్యాయి. ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి 1,00,000 వరకు వేయగా ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాలోనే వేసే అవకాశం ఉంది. ఎన్నాళ్ళు తమపై కక్షగట్టి హక్కులను కాలరాసి స్వేచ్ఛను హరించి గొంతు నొక్కేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఎరవేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలే ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఎవరూ ప్రశ్నించరు, సగ్గా తీసుకుంటారు. వాళ్ళు ఎవరికి ఓటేయాలో వాళ్ళకేస్తారు, ఈ డబ్బులు వేయగానే ఏం మారరు. ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో డబ్బులు వేసారని ఏమైనా మారారా? వాళ్ళు వేయాలనుకుంటే వేస్తారు, వేయకూడదంటే వేయదు. కాకపోతే సరెండర్ లీవ్స్ ఇంతకాలం ఆపిన మాట వాస్తవం, వేధించిన మాట వాస్తవం, ఉద్యోగులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం, వాళ్ళకి ఇప్పుడు ఎన్నికల వేళ వేస్తున్నటువంటి మాట వాస్తవం. దీంతో ఓట్లు మారిపోతాయి, వాళ్ళ ఆలోచన మారిపోతుంది అనుకోవడం మాత్రం భ్రమ. మిగతా 5 సంక్రాంతులు వెళ్ళాయి, జాబ్ క్యాలెండర్ ఏది? యువతను మోసం చేసిన జగన్, ఎమ్మెల్యేలు ఎంపీలకే సీఎం అపాయింట్మెంట్ ఎవరు? అలాంటి వ్యక్తి ప్రజల కష్టాలు ఏం పట్టించుకుంటారు? ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్ షర్మిల ధ్వజం. ప్రతిపక్ష నాయకుడు హోదాలో 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాక హామీని విస్తరించారు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 5 సంక్రాంతులు వెళ్ళిపోయిన జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా యువతను మోసం చేశారంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు.
ఇక్కడే నిన్న చంద్రబాబు గారిది సభలేమీ జరగలేదనుకుంటా. ఆ విషయం ఇప్పుడు ఫ్రంట్ పేజీలో ఉంటే చంద్రబాబు గారిది ఇక్కడ వీళ్ళ రోజు ఫార్ములా ఏంటంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల ఈ ముగ్గురిది హైలైట్ కావాలి. బీజేపీది ఏదన్నా ఉంటే బీజేపీ జాతీయ నాయకులది హైలైట్ కావాలి. నిన్న బీజేపీ జాతీయ నాయకులు ఎవరు వచ్చినట్లేరు, అట్లాగే చంద్రబాబు గారు వచ్చినట్లేదు, చంద్రబాబు గారు ఎక్కడ మాట్లాడినట్లేరు. అందుకని ఇది లేదు. ఈ పత్రికలు బట్టినే ఎవరి పర్యటన ఉంది ఎవరిది లేదు అన్నటువంటి తెలుస్తుంది. అదే సందర్భంలో ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దైవ భాష సంస్కృత ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. శుక్రవారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవానికి ఆయన హాజరయ్యారన్నట్టు వార్తనే హైలైట్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆయన అనుచరులతో కలిసి శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైకాపా నుంచి తాడికొండ టికెట్ ఆశించి నిరాశపడిన డొక్కా గత కొన్ని రోజులుగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇది కీలకమైనటువంటి అంశం. అంటే చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉన్నారనమాట, ప్లస్ డొక్కా గారు జాయిన్ అయ్యారని. స్వతంత్ర అభ్యర్థి విడుదల రజనీని పోలీసులు అపహరించారు, ఆమెను కోర్టులో హాజరుపరిచేలా ఆదేశించండి. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నెల 25 నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమైన యేసుభక్త నగర్కి చెందినటువంటి విడుదల రజని అనే ఎస్సీ మహిళను వైకాపా నేతల ఒత్తిడితో నగరంపాలెం పోలీసులు అపహరించారని పేర్కొంటూ శుక్రవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. రజనీని అభ్యర్థిగా బలపరుస్తూ సంతకం చేసిన వ్యక్తి గుంటూరుకు చెందిన పఠాన్ అస్మతుల్లా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ ఒత్తిడితో పోలీసులు రజనీని వేధిస్తున్నారు, నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారన్నారు. రజనీని ఆమె భర్తను ఎక్కడ నిర్బంధించారో పోలీసులు చెప్పడం లేదన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని రజనీతో పాటు ఆమె భర్త అనురాగరావుని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశించాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వైకాపా బాధితులకు న్యాయం చేయాలి. నేటి నుంచి కోవూరు శ్రీలక్ష్మి నిరవధిక నిరాహార దీక్ష. వైకాపా పాలనలో అన్యాయానికి గురైనటువంటి బాధితులకి న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. మాజీ హోంమంత్రి వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల అరాచకాలపై ఢిల్లీలో చేతివేలు కోసుకుని నిరసన తెలిపిన శ్రీలక్ష్మి గుంటూరు లాడ్జీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద విలేకరులతో మాట్లాడారు. వైకాపా నాయకులు బహిరంగ గంజాయి విక్రయిస్తూ యువతను రౌడీ షీట్లుగా మార్చారని ఆరోపించారు. ఇక్కడ అసలు విశేషం ఏంటంటే ఆవిడ మొన్న చేయి కోసుకుంది, చేతికి వేలుకి కట్టుకుంది, ఇప్పుడు టోటల్గా చేతికి కట్టుకుంది. అంటే ఎలక్షన్స్ ముందు ఒక డ్రామా ఆడిస్తున్నారన్నటువంటి కోణం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు అంటూ తెలుగుదేశం పార్టీ నేతను వేధించినందుకు చుండూరు సిఐ 5 ఎస్ఐలపై కేసు. బాపట్ల జిల్లా తెనాలి కోర్టు ఆదేశాలు. వైకాపా నేతల ఆదేశాల మేరకు నడుచుకుంటూ విపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులకు చెంపపెట్టు లాంటి ఆదేశం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాల కేసులు ఇరికించి నిత్యం స్టేషన్ల జుట్టు తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. బాపట్ల జిల్లా చుండూరు మండలానికి చెందిన గుదేటి బాలకోటిరెడ్డి, తెలుగు యువత నాయకుడు వేమూరు ఎమ్మెల్యే మంత్రి మేరుగు నాగార్జున ఆదేశాలతో పోలీసులను రాజకీయంగా దెబ్బతీయాలని 4 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నారు, తప్పుడు కేసులు పెట్టి తీవ్రంగా హింసిస్తున్నారు, స్టేషన్లకు పిలిచి అక్రమంగా నిర్బంధిస్తున్నారంటూ బాలకోటిరెడ్డి గత ఏడాది ఆగస్టులో తెనాలి 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రైవేట్ కేసులు దాఖలు చేయడాన్ని స్వీకరించిన కోర్టు పిటిషన్దారు సాక్షులను విచారించింది. ఓ కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తెనాలి కోర్టులో హాజరుపరచగా పోలీసులు తనను కొట్టి గాయపరిచారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కోర్టు బాధితుడిని తెనాలి ఆసుపత్రికి పంపించి వైద్యులు నివేదిక కోరింది. అతను ఒంటిపై గాయాలు ఉన్నట్టు వైద్యులు నివేదించడంతో కోర్టు పోలీసులపై కేసుకు ఆదేశించింది. ఐపీసీ 365, 346, 324, 509 సెక్షన్ల కింద అప్పటి చుండూరు సిఐ రాజమోహన్తో పాటు చుండూరు, అమర్తులూరు, కొల్లూరు, బట్టిప్రోలు నగరం ఎస్ఐలు నవీన్ కుమార్, సురేష్, రాజ్యలక్ష్మి, చంద్రశేఖర్, రామకృష్ణ మీద కేసు నమోదు చేసింది. తనపై తప్పుడు కేసులు పెట్టి కక్షపూర్తిగా వ్యవహరించిన ప్రతి పోలీసు అధికారిపైన చర్య తీసుకోవాలని పిటిషన్లో ప్రస్తావించాను. వారిపై విచారణ కోర్టు పరిగణలోకి తీసుకుందని బాలకోటిరెడ్డి చెప్పారు. కోర్టు ఎలాంటి చర్యలకు ఆదేశిస్తుందని పోలీసులు ఆందోళన చెందుతున్నారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. లేకపోతే వైకాపా అభ్యర్థికి చెందిన కళాశాలలో 67 లక్షల స్వాధీనం. విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్కి చెందిన నగరంలోని 104 ఏరియాలో ఉన్న రామబాణం కళాశాలలో అనధికారికంగా ఉన్న 67 లక్షలను ఉత్తర నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. కళాశాలలో డబ్బులు పంపిణీ జరుగుతోందని ఫిర్యాదు రావడంతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో పట్టుకున్న 67 లక్షల నగదును ఈఆర్ఓ కార్యాలయంలో అప్పగించారు. వీటికి సరైన పత్రాలు లేకపోవడంతో ఆదాయ పన్ను శాఖ అప్పగించినట్టు ఏఈఆర్ఓ శ్రీరామ్మూర్తి తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి దేశమంతా సిసిసి అంటూ ఇది మోడీ గ్యారంటీ, మేము ఉండగా ఎలాంటి పర్సనల్లా అమలు కానివ్వం,
మతపరమైనటువంటి పర్సనల్లా తిరిగి తేవడమే కాంగ్రెస్ వాగ్దానం అయితే దేశమంతటికి ఉమ్మడి పౌర స్ఫూర్తి సిసిసి అమలు చేయడమే ప్రధాని మోడీ వాగ్దానం అని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. కేంద్ర మంత్రి జ్యోతిరాజ్ సింధియా పోటీ చేస్తున్న మధ్యప్రదేశ్లోని గుణా పార్లమెంట్ నియోజకవర్గం శుక్రవారం అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను క్షుణ్ణంగా పరిశీలిస్తే ముస్లిం పర్సనల్లా మళ్లీ ప్రవేశపెట్టబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంటే త్రిపుల్ తలాక్ని మళ్లీ తెస్తారనమాట. దేశం షరియాపై నడుస్తుందా? కాంగ్రెస్ అభిప్రాయం ప్రకారం దేశం వనరులపై తొలి హక్కులు ముస్లింలకే దక్కుతాయి. బీజేపీ మాత్రం పేదలు, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలు, దళితులకే తొలి హక్కులు చెందుతాయని కోరుకుంటుంది అని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ ఉన్నంతవరకు ఎలాంటి పర్సనల్లా దేశంలో అమలు కానివ్వబోమన్నారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతి రాజ్యాంగం ద్వారానే పాలన సాగుతుందని చెప్పారు. ఇప్పటికే ఉత్తరాఖండ్లో సీసీసీ అమలు చేశాం, దేశమంతటా సీసీసీ అమలే మోడీ గ్యారంటీ అని ప్రకటించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే యనమల కృష్ణుడు టీడీపీకి గుడ్ బై, పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా, అదే దారిలో పలువురు టీడీపీ ముఖ్య నేతలు త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరతామని ప్రకటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కూటమి ఛార్జ్షీట్ అబద్ధాల పుట్ట, టీడీపీదే అసలైన రక్త చరిత్ర, ఇది జగమెరిగిన సత్యం, టీడీపీ చేసిన మారణకాండం దళితులు ఎవరూ మర్చిపోలేదు, సప్లాన్ నిధులు పక్కకు వెళ్లే అవకాశం లేదు, వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఇలాగైతే కష్టం, గ్యారంటీగా గెలవం, హామీలతో ముంచేద్దాం, అడ్డగోలు ప్రామిసులతో మేనిఫెస్టోని రెడీ చేస్తున్న చంద్రబాబు ప్రధాని మోడీ సమక్షంలో విడుదల చేసేలా పన్నాగం, నో అంటే ఆయన ఫోటోతో సిద్ధం సభలో బస్సు యాత్ర సక్సెస్తో కూటమి వెన్నులో వణుకు, సీఎం జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందంటున్న విశ్లేషకులు, మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమేనని 20కి పైగా జాతీయ మీడియా పొలిటికల్ కన్సల్టెన్సీల సర్వేలో వెల్లడి, 2014 ఎన్నికల్లోనూ కూటమిగా ఏర్పడి నోటికొచ్చిన హామీలు ఇచ్చిన బాబు, రుణమాఫీ అంటూ రైతులకు మహిళలకు టీడీపీ వెన్నుపోటు, జనం నిలదీస్తారనే భయంతో వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో మాయం, కాంగ్రెస్ హామీలకు సూపర్ 6 ముసిగేసి మినీ మేనిఫెస్టో ప్రకటన, ఆ హామీలు కర్ణాటక తెలంగాణలో నీరుగారిపోయిన వైనం, బాబు మోసాలతో హామీలను పట్టించుకుని ప్రజలు, జనసేన బీజేపీతో జట్టు కట్టిన జనస్పందన లేక చంద్రబాబు ఆందోళన, సీఎం జగన్ని తోలనాడే క్రమంలో పవన్పై నోరు జారడమే బాబు ఫ్రస్ట్రేషన్ నిదర్శనం, తన దగ్గర పనిచేసే బడుగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ భువనేశ్వరి భూత పురాణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 5 ఏళ్ల ప్రయాణం అద్భుతం అంటూ అర్హులందరికీ సీఎం జగన్ పథకాలతో లబ్ధి చేకూర్చారు. గతంలో ఇద్దరు కలిస్తే సమస్యలు కష్టాలపై ఏకరువు, ఇప్పుడు ప్రభుత్వ సాయంపై మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్ర మనోగతం ఇది అంటూ కొత్త కోణంలో రోజుకొకటి చొప్పున ఒక్కొక్క ప్రాంతం నుంచి జగన్కు అనుకూలంగా ఉందని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేసుకురాబోతూ ఉన్నారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కూటమిదే గెలుపు, 160 అసెంబ్లీ స్థానాలు మావే, 24 లోక్సభ సీట్లు కూడా చంద్రబాబు, నేను ఎందరో ముఖ్యమంత్రులను చూశాను కానీ జగన్లా జనాన్ని వేధించి అందరినీ నాశనం చేసే మానసిక సంతులనం లేని సీఎంని ఎప్పుడు చూడలేదు. ఇది చంద్రబాబు నాయుడు నిన్న రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ఆర్నబ్ గోస్వామి ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసినటువంటి ఇంటర్వ్యూని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే బుగ్గన నామినేషన్పై హైడ్రామా, ఆస్తులు దాచారంటూ అఫిడవిట్పై టీడీపీ ఫిర్యాదు, 6 గంటల పాటు పెండింగ్, హైడ్రామా మధ్య చివరికి అనుమతి, పొన్నూరులో బీఫామ్ ఇవ్వని అంబటి, భార్య కుమార్తె ఆస్తుల దాపరికం అయినా ఆమోదించిన ఆర్ఓ, ఆమంచికి విద్యుత్ బకాయిలు అడ్డు, నామినేషన్ పెండింగ్, నేడు నిర్ణయం, కొడాలిపై ఫిర్యాదా తీసుకోను ఆర్ఓ, వేమిరెడ్డి ఆస్తులపై సాయిరెడ్డి ఫిర్యాదు స్వీకరించని రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన పూర్తి. ఇది ఓవరాల్గా నిన్న స్క్రూటినీ అయిపోయింది. ఇప్పుడు అధికారులను బెదిరిస్తున్నారనమాట, వాళ్ళని తీసేయమని చెప్తారనమాట. ఇప్పుడు అంతకు మించి మరేముండదు ఇక్కడ. మరి ఆ లెక్కనైతే కనుక ఆమంచిది ఎట్లా పెండింగ్ పెట్టారు, అట్లాగే వేమిరెడ్డి ఆస్తుల మీద సాయిరెడ్డి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు అన్నటువంటిది ఇక్కడ క్లియర్ చెప్తున్నారు కదా. అంటే వాళ్ళకి తెలుసు ఏ రూల్ చేయాలో. కాకపోతే వైసీపీ వాళ్ళకి సంబంధించి వచ్చిన కంప్లైంట్ల మీదేమో అధికారులది తప్పు, తెలుగుదేశం వాళ్ళ మీద వైసీపీ ఇచ్చిన కంప్లైంట్ పట్టించుకోకపోతే అది సరైనటువంటి పని చేసినట్టు అన్న కోణంలో వార్తలు రాస్తున్నారు. లేకపోతే వైసీపీకి ఓటేస్తే నాశనమే, జగన్ మళ్ళీ వస్తే ఎవరిని బతకనివ్వడు, మహిళలకు రక్షణ ఉండదు, సొంత తల్లిని ఉపేక్షించిన వ్యక్తి వైసీపీ నేతలను వదులుతాడా, ఆయన నమ్మితే మీకు కష్టాలు, గులకరాయి నిందితుని పట్టుకున్నారు, రథం తగలబెట్టిన వారి సంగతి ఏంటి, ప్రచార సభలో పవన్ ధ్వజం 30న కూటమి మేనిఫెస్టో విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పింఛన్పై అదే కుట్ర, ఇద్దరు కలిసి రాశారంటే ఇది కూడా బలుక్కుని, అంటే ఈ దగ్గరకు వచ్చేసింది కదా 27, 28, 29, 30 3 రోజులు ఉంది. 4వ రోజుకి వచ్చేటప్పటికి 1వ తారీఖుకి డబ్బులు ఇవ్వాల్సింది. అప్పుడు మళ్ళీ జనం రోడ్డు ఎక్కుతారు. రోడ్డు ఎక్కితే తెలుగుదేశం పార్టీని, జనసేనని, బీజేపీని తిట్టుకుంటారు. కాబట్టి దాన్ని అధికారుల మీదకు తోసేద్దాం అనేటువంటి ప్రయత్నం ప్రారంభించారు. ఈ 3 రోజులు కూడా రోజుకొక స్టోరీ చెప్పుకుని రాస్తారు. అట్లాగే నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు, ఏది ఎన్నికల సంఘం నాయకత్వం మీద. లేకపోతే భువనేశ్వరి పేరిట డీప్ ఫేక్ ఆడియో, దళితులను అవమానించారని దుష్ప్రచారం, వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో వైరల్, చర్యలు తీసుకోవాలని ఈసీకి టీడీపీ ఫిర్యాదు, సజ్జల భార్గవరెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం వైసీపీ శ్రేణులకు అలవాటుగా మారిపోయింది. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్ ఇతర నేతలు లక్ష్యంగా చేసుకుని ఫేక్ ప్రచారం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ పేరుతో డీప్ ఫేక్ ఆడియోని వైసీపీ వర్గాలు శుక్రవారం ప్రచారంలోకి తెచ్చే, ఆమె దళితులను అవమానించారంటూ వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేశారు. నిజం గెలవాలి పేరుతో భువనేశ్వర్ ఇటీవల
రాష్ట్రమంతా పర్యటించిన సంగతి తెలిసిందే. ఆమె పర్యటనలకు మహిళల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో ఈసారి ఆమె లక్ష్యంగా చేసుకుని వైసీపీ వర్గాలు ఆడియోను సృష్టించారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఈ ఆడియోను తయారు చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ వ్యక్తులు నిజంగా మాట్లాడినట్టుగానే నకిలీ ఆడియోను రూపొందించగల డీప్ ఫేక్ టెక్నాలజీని అందుబాటులోకి వచ్చింది. వినేవారికి అచ్చం భువనేశ్వర్ గొంతులాగా ఉండేలా ఆడియో తయారు చేశారు. ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడారో ఇందులో ఎక్కడా లేదు. ఎవరినో విపరీతంగా తిడుతున్నట్టుగా మాటలున్నాయి. దళితులను తిట్టినట్టు వైసీపీ వర్గాలు ప్రచారం చేసిన అందులో ఎక్కడా దళితులన్న పదం లేదు. ఈ ఆడియో కొనసాగింపు ఆ తర్వాత మరో వీడియో తయారు చేసి వదిలేరు. ఏబిఎన్ ఛానల్ లోగో పెట్టి మరి దీన్ని తయారు చేశారు. భువనేశ్వర్ తన్నే తిట్టారని దళితులను కాదని చంద్రబాబు వివరణించినట్టుగా ఈ వీడియో ఉంది. ఆ వార్తను ఏబిఎన్ ఛానల్ ప్రసారం చేసినట్టు లోగోను పెట్టి వైసీపీ అనుకూల సామాజిక మాధ్యమాల్లో తిప్పారు. డీప్ ఫేక్ ఆడియో వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికలు లబ్ధి పొందేందుకు దళిత ఓటర్లను తప్పుదోవ పట్టించిన వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి సచివాలయంలో సీఈఓ ముఖేష్ కుమార్ మేనా టీడీపీ నేతలు వరలరామయ్య, దేవినేని ఉమామహేశ్వర కలిసి ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ పోలీసులకు ఇవ్వాలి కంప్లైంట్, ఈసీకి ఇచ్చేది ప్రచారం గురించి ఇవ్వడం కరెక్ట్, కానీ పోలీసులకు ఇవ్వాలి. ఒకవేళ పోలీసులు పట్టించుకోకపోతే కోర్టును అడగాలి, హైకోర్టును అప్రోచ్ అవ్వాలి. అప్పుడు దీని సంగతి ఏంటనేది తేలుతుంది. అది ఖచ్చితంగా చేయాలి. లేకపోతే గాలి నుంచి నా ప్రాణాలకు ముప్పు అంటూ వారికి విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు మద్దతు, సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ఆరోపణ. తన ప్రాణాలకు ముప్పు ఉందని సిబిఐ మాజీ జేడీ జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు విశాఖ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణ చేశారు. గతంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు అక్రమ మైనింగ్కి సంబంధించిన పెద్ద కేసుని దర్యాప్తు చేశానని, అందులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి అనుచరుడైన నంబాల రాజశేఖర్ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారని, ఆయన వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఈ మేరకు విశాఖ పోలీస్ కమిషనర్కు శుక్రవారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనకు తగిన భద్రత కల్పించాలని కోరారు. రాజేష్ కుమార్ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజు వెంట తిరుగుతున్నారని, ఇటీవల ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజేష్ కుమార్ మాట్లాడుతూ బాస్ని ఇబ్బంది పెట్టి లక్ష్మీనారాయణపై ప్రతీకారం తెచ్చుకుని గిఫ్ట్ ఇస్తానని చెప్పినట్టు తనకు విశ్వసనీయంగా తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖపట్నంలోని మురళీనగర్లో నివసిస్తున్న తనకేదైనా ప్రాణహాని జరిగితే దానికి రాజేష్ కుమార్, కేకే రాజు, గాలి జనార్దన్ రెడ్డి కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సిపి రవిశంకర్ ఎన్నికల సంఘానికి లేఖ రాసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.